brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎమ్మెల్సీ ఖాళీలపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ స్నేహ ధర్మాన్ని పాటించి ఒక ఎమ్మెల్సీ సిపిఐకి ఇవ్వాలి అని అడుగుతున్నారు. 2 ఎమ్మెల్సీలు ఇచ్చేలా సిపిఐ కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని కూనంనేని గుర్తు చేస్తున్నారు. పిసిసి చీఫ్ని కలిసి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరామన్నారు కూనంనేని. భవిష్యత్తులో సీఎం రేవంత్ ఇన్ఛార్జ్ మీనాక్షిని కలిసి కూడా అడుగుతామంటున్నారు. కేసీ వేణుగోపాల్, రాహుల్ కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారని కూనంనేని అంటున్నారు. ఒప్పందం ప్రకారం ప్రస్తుతానికి ఒక ఎమ్మెల్సీ ఇస్తారని ఆశిస్తున్నామని, భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు ఆ 2వ ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. పాత ఒప్పందానికి అనుగుణంగా స్నేహధర్మాన్ని పాటించి ప్రస్తుతం ఒక స్థానాన్ని, ఆ తర్వాత నెక్స్ట్ అవకాశంలో ఇంకో స్థానాన్ని ఇవ్వమని అడగటానికి వచ్చాము. ఆ క్రమంలో పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము మా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి గారిని కూడా కలుస్తాము. జనరల్ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్ గారితో కూడా కలిశారు, ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా అన్నమాట ప్రకారంగా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాజా గారు రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడితే వారు కూడా సానుకూలంగానే ఒకసారి కమిట్మెంట్ కాబట్టి ముఖ్యమంత్రితో నేను మాట్లాడతానని చెప్పారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సానుకూలంగానే ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. కాంగ్రెస్ పార్టీ సిపిఐ స్నేహ పార్టీలుగా ముందుకు వెళ్ళే క్రమంలో అన్నమాట ప్రకారంగా వాళ్ళు మాకు ఒక ప్రస్తుతానికి ఒక ఎమ్మెల్సీ సీట్ని ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.